నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ నేను మీ మాధురి సాఫ్ట్వేర్ ఈ సాఫ్ట్వేర్ చుట్టూ మొత్తం ప్రపంచం అంతా తిరుగుతుంది మరి సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించాలి అంటే వాళ్ళకి ఎలాంటి ఎబిలిటీస్ ఉండాలి సాఫ్ట్వేర్గా నిలబడాలి అంటే ఏం చేయాలి ప్రతి ఒక్కరూ కూడాను నేను సాఫ్ట్వేర్ ఉద్యోగిని కావాలి అనే కలలు కంటూ ఉంటారు మరి ఆ కలలు సాకారం అవ్వాలి అంటే ఎలా వెళ్ళాలి ఎటువైపు వెళ్ళాలి ఏం చేయాలి డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ఎంఎస్ రెడ్డి గారు లైఫ్ కోచ్ అండ్ సాఫ్ట్వేర్ ట్రైనర్ తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం హలో సార్ సార్ మనకి సాఫ్ట్వేర్ బూమ్ ఎలా ఉందో మనం చూస్తున్నాం ఆఖరికి ట్రెడిషనల్ ఇంజనీరింగ్ కోర్సెస్ చేసిన వాళ్ళు చాలామంది ఇటే వస్తూ ఉంటారు అండ్ బీకామ్ బీఏ ఇలా వేరే సబ్జెక్ట్స్ తీసుకున్న వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ వైపే వెళ్తున్నారు ఎలా ఇంపాక్ట్ చేస్తుందంటే ప్రతి ఒక్కరి లైఫ్లో సాఫ్ట్వేర్ అనేది మనకి మన జీవన పరిణామంలో కూడాను మొబైల్ ఇయర్ పాడ్స్ ఇలా మన లైఫ్లో కంప్లీట్గా ఒక భాగం అయిపోయింది సాఫ్ట్వేర్ అనేది సో ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా మారాలి అంటే వాళ్ళు ఎలా వాళ్ళని తీర్చిదిద్దుకోవాలి వాళ్ళకున్న ఎబిలిటీస్ ఏంటి వాళ్ళకు ఉండే స్కిల్స్ని ఎలా పెంచుకోవాలి అంటారు సింపుల్ అండి సాఫ్ట్వేర్ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి భూమి ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా అదే ఆలోచిస్తున్నారు దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయండి మెయిన్ రీజన్ ఏంటంటే జనరల్గా ఏంటంటే దాంట్లో ప్యాకేజ్ ఎక్కువ ఉంటాయి అంటే ఉంటుంది సాఫ్ట్వేర్స్లో ప్యాకేజ్ ఎక్కువ ఉంటాయి శాలరీస్ ఎక్కువ ఉంటాయి దానివల్ల ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు ఒకటి రెండవది ఇప్పుడు చాలామందికి అవేర్నెస్ ఏమొచ్చిందంటే ఒకప్పుడు ఓన్లీ ఎంసీఏ చేసిన వాళ్ళు లేదంటే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ కూడా సిఎస్ లేదా ఐటీ అంటే కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిన వాళ్ళకి మాత్రమే ఐటీలో ఎంట్రీ అన్నట్టుగా ఉండేది ఒకప్పుడు ఆ ఎరా అలా ఉంది అప్పుడు అలాగే ఉండేది తర్వాత ఏం జరిగిందంటే ఇంజనీరింగ్ పర్లేదు వచ్చేసాయి ఐటీలోకి అన్లాక్ తీసుకున్నారు కంపెనీ వాళ్ళు ఇప్పుడు ఏమైపోయిందంటే ఎనీ గ్రాడ్యుయేట్ మీరు ఏ గ్రాడ్యుయేట్ అయినా సరే మీరు రండి ఎప్పుడు రండి మీ దగ్గర స్కిల్ మీ దగ్గర ఉంటే మేము తీసుకుంటాం అంటున్నారు నా గెస్ కరెక్ట్ అయితే కనుక నేనేమనుకుంటున్నానంటే ఫ్యూచర్లో కొంతకాలం తర్వాత ఈవెన్ క్వాలిఫికేషన్ కూడా అక్కర్లేదు అంటే మీరు గ్రాడ్యుయేషన్ అయిందా లేదా అని అక్కర్లేదు మీకు మీ దగ్గర ఆ స్కిల్ ఆ ఎబిలిటీ ఉంటే వచ్చేయండి తీసేసుకుంటామని కంపెనీ తయారవుతున్నాయి ఓకే అంటే ఎలా అవుతుందంటే అండి ఛాన్స్ ఉన్నప్పుడు నాకు కూడా హై ప్యాకేజ్ వస్తున్నప్పుడు నేను ఎందుకు వదులుకొని నేను వేరే దాంట్లోకి వెళ్ళాలి అనేటువంటిది ఒకటి ఉందండి మీరు టచ్ చేశారు కాబట్టి చెప్తున్నాను ఏంటంటే ట్రెడిషనల్ అన్నాడు కదా ఫర్ ఎగ్జాంపుల్ ఒక సివిల్ ఇంజనీర్ కానీ ఒక మెకానికల్ ఇంజనీర్ అనుకోండి ఒక మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళ ప్యాకేజ్ ఎలా ఉంటాయండి చాలా తక్కువ ఉంటాయి స్టార్టింగ్ నుండి అది ఎక్స్పీరియన్స్ వచ్చినా కూడా చాలా తక్కువ ఉంటాయి వాళ్ళకి బట్ దానికే చిన్న టచ్అప్ ఇచ్చారనుకోండి సాఫ్ట్వేర్ ఇచ్చారనుకోండి ఓకే సో వాళ్ళకి ప్యాకేజ్ చాలా ఎక్కువ వస్తాయి ఎవరైనా సరే ఎలా ఉన్నదంటే పరిస్థితి ఇప్పుడు మీ పక్కన ఉన్నవాడు సిఎస్లో బీటెక్లో బీటెక్ వాడు సిఎస్ చేసి వాడి ప్యాకేజ్ మంచిగా ఒక 10 yearsలోనే మొత్తం అంతా వాడి అంటే ఒక 40 lakhs వరకు ప్యాకేజ్ సంపాదిస్తే మీరు మెక్ చేసి 10 yearsలో వచ్చేసరికి మీకు కనీసం అంటే కనుక ఒక 2 lakhs ప్యాకేజ్ ప్రయాణం కూడా 3 lakhs ప్యాకేజ్ ప్రయాణంలో ఉండిపోతున్నారంటే కనుక వాళ్ళకి ఎలా నచ్చుతుంది అక్కడ 40 lakhs ఇక్కడ 3-4 lakhs అనుకోండి ప్రయాణం అప్పుడు మ్యాచ్ అవ్వదు బ్యాలెన్స్ అవ్వదు వాడు మీలాగానే మీతో పాటు ఇంటర్మీడియట్ చదివింటారు అంతా బాగానే ఉంటుంది సో కాబట్టి ఏమవుతుందంటే సాఫ్ట్వేర్ వచ్చేస్తున్నారు అయితే సాఫ్ట్వేర్ రావడానికి స్పెషల్గా ఏమక్కర్లేదు కానీ మీరు కంటిన్యూస్గా లెర్నింగ్ అంటే నేర్చుకునే దానికి ఓపెన్ మైండ్ ఉండాలి మీకు అది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే సాఫ్ట్వేర్ ఎప్పుడు కూడా ఒకటి దానితో ఆగిపోదు అంటే అడ్వాన్స్మెంట్స్ వస్తూనే ఉంటాయి అంటే ఇంప్రూవ్మెంట్స్ జరుగుతూ ఉంటాయి ఒక కోర్స్ నేర్చుకున్న తర్వాత ఈ కోర్స్లోనే నెక్స్ట్ లెవెల్ కంటే సాఫ్ట్వేర్ వర్జన్స్ అంటాం దాన్ని అంటే ఒక్కొక్క వర్జన్ అంటుంటాం కదా అది మారిపోతూ ఉంటాయి అంటే పాత వాటిలో ఏదైనా సరే అవుట్డేట్ అయిపోయినా సరే లేదంటే కొన్ని ఫీచర్స్ వర్కౌట్ అవ్వకపోయినా సరే నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇంకో కొన్ని యాడ్ చేస్తారు అడిషనల్గా ఇస్తారు ఓకే జనరల్గా జరిగి ఉంటుంది అది సో అలా అయినా సరే మీరు రెడీగా ఉండాలి నేర్చుకోవడానికి లేదా కంప్లీట్గా ఒక న్యూ కోర్స్ వచ్చింది అనుకోండి దాన్ని నేర్చుకొని అయినా సరే మీరు సర్వే అవ్వడానికి రెడీగా ఉండాలి లేకపోతే మనము ఆ ట్రాక్లో ఉండకుండా బయటకు వచ్చేస్తాం మనం అంటే మన జాబ్స్ పోగొట్టుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇప్పుడు చాలామంది లే ఆఫ్స్ అని కూడా అంటుంటారు ఓకే లే ఆఫ్ సింపుల్గా ఏం చేస్తారండి లే ఆఫ్ అంటే ఏంటంటే ఒక బిజినెస్లో ఏదైనా సరే సాఫ్ట్వేర్ అనుకుంటే సాఫ్ట్వేర్లో నాకు ఎవరైతే పెద్దగా అక్కర్లేదు ఇంపార్టెంట్ కాదు అనుకునే వాళ్ళని తీసేస్తాను కానీ ఖచ్చితంగా వాళ్ళు కావాలి అనుకుంటే తీసేయను అంత డేర్ నేను చేయను నాదే బిజినెస్ ఉందనుకున్నా ఒకవేళ నా బిజినెస్లో ఎవరైతే కనుక మ్యానేటర్ ఉంటారో కీ రోల్ ప్లే చేస్తారో వాళ్ళని కంపల్సరీ ఉంచుతాను నేను వాళ్ళని తీసేయను ఎవరిని తీసేస్తాను నేను స్కిల్ అప్డేట్ అవ్వకున్న వాళ్ళను ఓకేనా మరి హై ప్యాకేజ్ ఉండి వాళ్ళు అంత వర్త్ కాదు ఇప్పుడు అంత హై ప్యాకేజ్ ఉంది కానీ వాళ్ళు అప్డేట్ అవ్వట్లేదు దేనికి కూడా కొత్త టెక్నాలజీస్ కానీ దేనికి అప్డేట్ అవ్వట్లేదు నాకు మేము ఇది నేర్చుకున్నాం మేము ఇదే ఉంటాం అనుకున్న వాళ్ళందరినీ ఆబ్వియస్లీ తీసేసి వస్తుంది అదొకటి ఉంటుంది ఇంకొకటి ఏంటంటే చిన్న లాజిక్ ఏంటంటే కొంతమంది ఎక్స్పీరియన్సెస్ లేకున్నా కూడా కొద్దిగా వేరే డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని దాన్ని ఫేక్ ఎక్స్పీరియన్స్ అంటారు ఓకేనండి అలా వచ్చిన వాళ్ళని కూడా తీసేస్తారు ఎందుకంటే వీళ్ళకి బర్డెన్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు ఒక లాజిక్ ఉంటుందండి మనము చిన్నప్పుడు ఒక కథ చదివాము మనం ఒక స్టోరీ చెప్పింటారు ఏం తెలుసా ఒక చిన్న పడవలో వెళ్తున్నాం నీళ్ళల్లో ఓకే దానికి ఏదో చిన్న హోల్ పడ్డది పడితే ఏమంటాడు తెలుసా ఫస్ట్ ఏమేమి పడేస్తావు అని అంటే వేస్ట్ అన్నిటికన్నా పనికిరాని చెత్త ఏముంటుందో దాన్ని పడేస్తాం ఫస్ట్
అవునా? ఒక పడవ వెళ్తున్నామండి, ఓకే, అందులో ఏంటంటే చిన్న హోల్ పడ్డది, ఆ వాటర్ వస్తున్నాయి, డెస్టినేషన్ కొంచెం దగ్గరలో ఉంది, అది రీచ్ అవ్వాలంటే కనుక ఈ వెయిట్ తగ్గించుకోవాలి. ఈ బరువు తగ్గించుకుంటే నువ్వు అక్కడ వెళ్ళిపోతావు. లేకపోతే నువ్వు మునిగిపోతావు అనుకున్నప్పుడు, నేను మునిగిపోతా అన్నప్పుడు నేను ఏం చేస్తానంటే నా దగ్గర ఉన్న వాటిలో వేస్టేజ్ ఏముందో చూసుకుంటాను. ఆ వేస్టేజ్లో ఏదో ఒక దాన్ని ఫస్ట్ పడేస్తాను. అందులో ఏదైనా ఉండొచ్చు వేస్టేజ్లో. అలా నెక్స్ట్ లెవెల్కి ఈవెన్ గోల్డ్ ఉన్న పడేస్తాం. ఎందుకంటే అండి నా ప్రాణం కదా, నా ప్రాణం తర్వాత నీ గోల్డ్ అయినా సరే ఇంకేదైనా సరే ప్రాణాలతో ఉంటే గోల్డ్ తర్వాత సంపాదించుకోవచ్చు. ఇప్పుడు మనకు ఈ లోకల్లో ఒకటి ఉంటుందండి, బతికుంటే బలుసాకు ఏదో తినేసి బతికేస్తామని, బలుసాకు అని ఒక సామెత కూడా ఉంటుంది. అంటే ఏంటంటే అది మనం కరోనాలో కూడా చూసాం. మనం చాలా మంది ఏంటంటే జస్ట్ బతుకుంటే చాలు రా బాబు ఏదో ఒకటి, అవును బతికుంటే చాలు మనం ఏ తర్వాత చూద్దాం అనేలాగానే సింపుల్. ఇది కూడా అంతే అండి. ఏంటంటే ఒక కంపెనీ మెయింటైన్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుందంటే, నేను సర్వే అవ్వాలి కంపెనీ, ఆ కంపెనీ మేనేజ్మెంట్ ఏం ఆలోచిస్తుందంటే నేను లాసెస్ ఉన్నప్పుడు నేను సర్వే అవ్వాలి అంటే ఎలా అవ్వాలి, నేను నా స్క్రాప్ అంతా తీసేయాలి, నేను చెత్త అంతా తీసేయాలి, నేను స్కిల్ బేస్డ్ పర్సన్స్ ని మెయింటైన్ చేయాలి. స్కిల్ అప్డేట్ చేసుకుని ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కనుక మనకు అప్ టు డేట్ ఉన్నారో, ఎవరైతే ఎఫిషియెంట్గా ఉన్నారో, ఎవరైతే కంపెనీ కోసం వర్క్ చేస్తారో వాళ్ళని మాత్రం ఉంచుతాం, మిగతా వాళ్ళని ఎందుకు ఉంచుతాను నేను అనేలాగా ఆలోచిస్తుంది మేనేజ్మెంట్. కాబట్టి అలా వెళ్ళిపోతుంది. సో కాబట్టి స్కిల్ అప్డేట్ చేసుకునే వాళ్ళకి సాఫ్ట్వేర్లో ఎప్పటికైనా సరే ఛాన్స్ ఉంటుంది. అది ఏ ఏజ్ అయినా సరే, ఈవెన్ 45-50 వచ్చినా సరే వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. అప్డేట్ అవ్వకుండా ఎవరైతే కనుక మనము ఒక దాంతో ఆగిపోయి నేను ఇదే చేస్తానంటే మాత్రం వెళ్ళిపోతుంది. ఇది ఒక రీజన్. రెండోది ఏంటంటే ప్యాకేజ్ మరీ ఎక్కువ అవుతున్నా కూడా కొంచెం డేంజర్ జోన్లో ఉన్నట్టే. ఓకే, ఐటీలో ఎక్కువ మరి నాకు ఇప్పుడు వచ్చింది 50 వచ్చింది, 40 lakhs 50 lakhs వచ్చేస్తుంది. వర్త్కి తగ్గట్టు మన స్కిల్ ని మళ్ళీ అక్కడ పెంచి అప్డేట్ చేసుకోవాలి. ఉండాలి. ఇప్పుడు ఏంటంటే అండి, ఇప్పుడు 40-50 lakhs కూడా ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు వినడానికి చాలా ఎక్కువ అనిపించేది. ఇప్పుడు చిన్నపిల్లలు వాళ్ళు బీటెక్ ఫ్రెషర్స్ ఉన్నారు చూసారా, వాళ్ళు ఏఐ నేర్చుకుని వచ్చేస్తుంది వాళ్ళకి 40. ఎందుకండి మొన్న ఒక అమ్మాయి పశ్చిమ బెంగాల్కి సంబంధించిన అమ్మాయి ఎవరో సరిగ్గా నాకు న్యూస్లో చదివినప్పుడు గుర్తుంది. 1.71 crores. అవునండి. రీసెంట్ న్యూస్ అవును. పర్ యానం 1.71 crores. అది కూడా మన పంజాబ్ కాదు, మన తెలంగాణ అమ్మాయి, తెలంగాణ అమ్మాయి, ఆ ఏపీ అమ్మాయి, ఈ 2 states కి చెందిన అమ్మాయే 1.7 crores అర్న్ చేసింది. సింపుల్ లాజిక్ చెప్తాను చూడండి. ఒకప్పుడు ఏంటంటే ఐఐటి అనేది మనకు మన దేశంలో, మన భారతదేశంలోనే నెంబర్ 1 ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఉండేది ఇంజనీరింగ్కి. ఓకే, అది అందరికీ తెలుసు మనకు. అందుకని పేరెంట్స్ కూడా ఐఐటి చేయి అనేవాళ్ళు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే అండి, మీ దగ్గర స్కిల్ ఉంటే మీరు ఐఐటిని అక్కర్లేదు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అక్కర్లేదు. ఓకే, సో మీ దగ్గర స్కిల్ ఉన్న వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు 2 రకాలుగా. ఒకరి దగ్గర జాబ్ చేస్తూ అంటే వర్క్ చేస్తున్నారు. రెండోది ఓన్గానే వాళ్ళు ఆంటర్‌ప్రెన్యూర్ అవుతున్నారు. ఎలా ఆంటర్‌ప్రెన్యూర్ అవుతున్నారండి, వాళ్ళ స్కిల్ బేస్ చేసుకొని వాళ్ళ దాంతో మనం అర్న్ చేసుకోగలుగుతున్నారు. ఈ 2 రకాలు జరుగుతున్నాయి. మారిపోయింది కాలం. ఒకప్పుడు ఏంటంటే ఇది చదివితేనే వస్తుంది, లేదంటే చదివే వస్తుంది, చదివే డబ్బులు అంటే. ఇప్పుడు మామూలుగా ఏంటంటే మనీ అర్న్ చేయాలంటే మీరు ఎలా చెప్పేవాళ్ళు తెలుసా, అరే వ్యవసాయం చేస్తే నీకేం పెద్దగా రాదురా, ఓకేనా, లేదంటే ఈ పని చేస్తే మీకు పెద్దగా డబ్బులు సంపాదించుకోలేవు, లైఫ్లో సెటిల్ అవ్వలేవు అని చెప్పేసి ఎంతోమంది నాకు తెలిసిన వాళ్ళు, ఈవెన్ మా పేరెంట్స్ దగ్గర నుండి కూడా చూసుకుంటే కనుక వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన వాళ్ళు కూడా ఏమంటారంటే, ఒక రైతు, ఈరోజు చెప్తున్నానండి ఈ టాపిక్ ఎలా వచ్చింది కాబట్టి, ఒక రైతు తన కొడుకుని రైతులో చేయాలని అనుకోవట్లేదండి. అవును, నా కొడుకు రైతు అయితే బాగుంటుందని అనుకోవట్లేదండి. నాకు తెలిసినంత 99%, నేను 100% చెప్పగలను, బట్ నాకు తెలియదు కాబట్టి 1% ఎక్కడైనా ఉండొచ్చు. కానీ మోస్ట్లీ ఏమంటారు తెలుసా, నువ్వు చదువుకొని చక్కగా గవర్నమెంట్ జాబో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకోపోనన్నా ఏదో ఒకటి చేసుకోపో, కానీ ఇక్కడ మాత్రం వద్దు. కారణం ఏంటంటే అక్కడ నాకు కష్టాలు ఎక్కువ ఉన్నాయి, నేను గిట్టుబాటు ధర రాదు, నేను అంతా పండించినా గిట్టుబాటు ధర రాదు, పండించడానికి కూడా నేచర్ సపోర్ట్ చేయట్లేదు, రకరకాల సమస్యలు ఉన్నాయి నాకు. ప్లస్ ఫిజికల్గా చాలా కష్టం ఉంటుంది, వాళ్ళకి హార్డ్ వర్క్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది. అంటే ఎండకి, గాలికి, మొత్తం వానకి, మొత్తం అన్నిటి చేయాల్సి ఉంటుంది. నాకు కనీసం నా పిల్లలన్నా నెక్స్ట్ జనరేషన్ అన్నా సుఖపడతారేమో అని వాళ్ళు అనుకుంటారు, అనుకొని వాళ్ళు చేస్తున్నారు. అఫ్కోర్స్ కొంత ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇంజనీరింగ్ చదివేసుకొని టెక్నికల్గా కొంచెం ఇది ఉన్న వాళ్ళు కూడా మోడర్న్ వ్యవసాయం తీసుకొని వచ్చేసి టెక్నికల్గా యూజ్ చేసుకొని టెక్నాలజీ అంతా బాగా సక్సెస్ అయినటువంటి ఆదర్శ రైతులు చాలామంది ఉన్నారు. కాకపోతే వాళ్ళు కూడా కొంతమంది ఫేస్ చేస్తున్నారు. ఈవెన్ మ్యారేజ్ టైంలో కూడా మ్యారేజ్ అవ్వట్లేదండి అబ్బాయిలకి. అంటే ఎలా అంటే, నేను ఒక రైతుని, నేను దీంట్లో లక్షలు సంపాదిస్తానన్నా కూడా పిల్లల్ని ఇవ్వట్లేదు. కారణం ఏంటంటే, మన సైకలాజికల్గా ఏముంటుందంటే, నా బిడ్డ మళ్ళీ అక్కడికి వెళ్తే అదే పొలం పని చేసుకోవాలి, అదే కష్టపడాల్సి వస్తుందేమో అన్నట్టుగా ఇక్కడ జరుగుతుంది అనమాట. సో కాబట్టి ఏం జరుగుతుందంటే, చదువుకుంటే వీడు బాగుపడతాడు, చదువుకుంటే వీడికి ఏదో డబ్బులు వస్తాయి అనేలాగానే తయారైంది. ఓకే, బట్ కాకపోతే అది కూడా ఏంటంటే, చదువుకోవడం అంటే ఏంటి, ఏం చదువుకోవాలి అనేది కూడా ఉంటుంది. ఇప్పుడు ఇంజనీరింగ్ చదివితే అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ ట్రెండ్ అయిపోయిందండి. ఆ ట్రెండ్ అయిపోయింది. ఇప్పుడు ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు ఏంటంటే సంవత్సరానికి 10 నుంచి 12 లక్షల మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వస్తున్నారు. వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేక గవర్నమెంట్స్ కానీ కంపెనీస్ కానీ సతికిలు పడుతున్నాయి. ఇది మెయిన్ పాయింట్ కదా. దానికంటే ఇంకొక పాయింట్ చెప్తాను నేను, దీంట్లో చెప్తాను ఏంటంటే,
10 లక్షల మంది వచ్చారా, కోటి మంది వచ్చారా పక్కన పెట్టండి కాసేపు. ఓకే, అందులో నిజంగా ఇంజనీరింగ్లో ఏమైతే ఇంజనీరింగ్ మీరు ఏంటి ఎలక్ట్రికల్ అన్నారు కదా, ఎలక్ట్రానిక్ అని మీరు ఈసీ తీసుకోండి, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, లేదంటే ట్రిపుల్ ఉంది లేదా మెకానికల్ ఉంది. మీ సబ్జెక్ట్లో మీరు నిజంగా ఎంత పడుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ ఎలా జరుగుతున్నాయండి, ఒక నైట్ కూర్చొని రేపు మార్నింగ్కి ఎగ్జామ్ రాసేస్తున్నారు, ఒక నైట్ కూర్చొని ప్రిపేర్ అయ్యేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఎగ్జామ్. అది కూడా ఏంటంటే ఒక ఆల్ ఇన్ వన్ ఒక బుక్ ఉంటుంది, ఆల్ ఇన్ వన్ బుక్ ఇస్తారు. ఓకే, స్పెక్ట్రమ్ ఏదో ఉందండి, ఓకే చెప్తున్నాను నార్మల్గా. స్పెక్ట్రమ్ అనేటువంటి ఒక పబ్లికేషన్ సంథింగ్ ఏదో ఉంది అది. ఓకే, అది ఏం చేస్తుందంటే నాకు తెలిసి అది అనుకుంటా, ఇప్పుడు ఎలా ఉంది తెలియదు. స్పెక్ట్రమ్ పబ్లికేషన్ సంబంధించినటువంటి ఒక బుక్ ఉంటుంది, అదేంటంటే ఆల్ ఇన్ వన్ ఇచ్చేస్తుంది. అంటే మీకు అన్ని మొత్తం ఈసీ రిలేటెడ్ అంతా అందులో అంటే చిన్న గైడ్ లాంటిది అనమాట. అందులో 4 టాపిక్స్ తీసుకొని ఇందులో వస్తాయని చెప్పేసి అది ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ ఎగ్జామ్ రాసేసి వాళ్ళకి మార్క్స్ వచ్చేస్తున్నాయి. మీరు ఈవెన్ ఏంటంటే కొన్ని చోట్ల జేఎన్టీ లాంటి కానీ కొన్ని యూనివర్సిటీస్ ఏంటంటే మీరు చెత్త స్టోరీ రాసినా కానీ మీకు మార్క్స్ వస్తున్నాయి. చెత్త స్టోరీ అంటారు కదా, స్టోరీ రాస్తే కూడా మార్క్స్ వస్తున్నాయి. సో అందరిని అనట్లేదు నేను, బట్ జనరల్గా చెప్తున్నాను ఏంటంటే అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మీ స్కిల్ ఎంత ఉంది, ఇంజనీరింగ్ స్కిల్. ఒకప్పుడు ఇంజనీర్ అంటే కనుక చాలా పెద్ద పెద్ద వాళ్ళ పేరు చెప్పేసి ఇంజనీరింగ్ ఒక డే కూడా పెట్టేశారు. ఓకేనా, వాళ్ళు కట్టినటువంటి ఒక చిన్న అప్పుడు ఇంజనీర్ అంటే ఏమనే వాళ్ళు అంటే అండి, ఇవేవో కొంచెం సివిల్ వాళ్ళని ఇంజనీర్ అనేవాళ్ళు ఎక్కువ. అప్పుడు ఏంటంటే ఈ డ్యామ్ కట్టారు, లేదంటే ఈ రోడ్ వేశారు, బ్రిడ్జ్ చేశారు, సంథింగ్ ఇవి చాలా బాగా స్కిల్గా చేశారు అని అనేవాళ్ళు. ఓకే, సో వాళ్ళని ఏంటంటే ఇంజనీర్లుగా గుర్తించేవారు. నేను కూడా అంటాను ఏంటంటే సెల్యూట్ చేస్తాను, ఎందుకంటే వాళ్ళకి దగ్గర స్కిల్ ఉంది, వాళ్ళు క్రియేట్ చేసినంతగా ఎవరు క్రియేట్ చేయలేదు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి ఒక్కరికి క్వాలిఫికేషన్లో ఇంజనీరింగ్ ఉంది, కానీ ఆ స్కిల్లో లేదు, ఇంజనీరింగ్ లేదు. క్వాలిఫికేషన్లో ఉంది, స్కిల్లో ఇంజనీరింగ్ లేదు. ఓకే, నేను చాలామంది చూశాను అట్లా. ఏంటంటే నాకు కూడా వాళ్ళు ఏదో ఇచ్చారు రియంబర్స్మెంట్, లేదంటే ఇంకొకటి ఉందో ఇంకో టాపిక్ ఉందో, వెళ్ళిపోతున్నాను నేను చేసుకుంటున్నాను, ఇంజనీరింగ్ అయిపోతుంది నాకు, ఓకే సంథింగ్ ఏదో ఉందనేసి చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఓకే, బట్ ఇప్పుడు అంటున్నాం కదా మాకు 10 లక్షల మంది పర్ ఇయర్ వస్తున్నారండి. ఎందుకండి 10 లక్షల మంది వస్తే అందులో స్కిల్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది చూసుకోవాలి మనం. జాబ్స్ అనేది గవర్నమెంటే కాదండి, ఎవరు ప్రొవైడ్ చేయలేరు, ఎవరితోటి కాదు. ఎంతమంది ఉంటే అంతమంది ప్రొవైడ్ చేయాలంటే కాదు, కష్టం. ఎందుకంటే కనుక మీరు 10 లక్షల మంది ఈ సంవత్సరం వస్తే 10 లక్షల మంది నీకు కంపెనీలు ఎక్కడ నుంచి ఇస్తామండి, అంత వర్క్ ఎక్కడ జనరేట్ చేస్తాం మనం, చేయలేము మనం. కాబట్టి ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు. కాకపోతే ఏంటంటే మీరు ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే నా స్కిల్ నేను చదువుకున్నది ఏంటంటే చదువు ఎందుకు ఉండాలండి, కనుక నాలెడ్జ్ కోసం ఉండాలి, మీరు నాలెడ్జ్ చేసుకోవడానికి ఉండాలి. ఓకే, ఆ నాలెడ్జ్ మీరు గెయిన్ చేశారు లేదా, మీరు గెయిన్ చేశారనుకోండి ఇది కాకపోతే ఇంకోటి ఎక్కడైనా సంపాదించుకోవచ్చు. సంపాదన అనేది చాలా చిన్న పార్ట్ అండి, అది ఒక నేను ఏమంటే దాన్ని బై ప్రోడక్ట్ అంటాను నేను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఓకే, ఒక సెకండ్లోనే. ఒక ఆవు కానీ ఒకప్పుడు ఓకే అండి, ఒక ఆవు ఉంది అనుకోండి, గోమాత. మేము వ్యవసాయం కాబట్టి మాకు చెప్తున్నాను. ఆవు ఉన్నప్పుడు మాకు ఏం చేసేవాళ్ళు, చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఆ ఆవును పెంచినప్పుడు చిన్న లేగదూడ ఒకటి ఉంటుంది. ఓకే, దాన్ని కాసేపు వదిలేస్తేనే అది పాలు తాగేస్తుంది, కొంత వదిలేస్తారు. ఓకే, అది పాలు తాగిన తర్వాత కొంత మనకు కూడా ఉండాలని చెప్పి పాలు పెట్టుకుంటారు. ఓకే అండి, సో ఈ పాలు అనేటువంటిది ఏంటంటే చాలామందికి ఉన్నటువంటిది ఏంటంటే బర్రెలు కానీ లేదంటే ఆవులు కానీ ఏవైనా సరే ఏంటంటే ఈ బఫెలోస్ కానీ ఇవి పాల కోసమే పెంచుతారు చాలామంది. అవును, పాల కోసమే పెంచుతారు. ఓకే, ఇది మెయిన్. కానీ బై ప్రోడక్ట్ ఒకటి వస్తుంది, ఏంటి తెలుసా అండి, దాని పేడను కూడా ఎరువులాగా వాడతాం. దాని పేడని ఎరువులాగా వాడతాం, లేదా వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఎరువులాగా వాడతాం. అది బై ప్రోడక్ట్. ఆయుర్వేదంలో మెడిసిన్. ఇప్పుడు ఆవులు ఉన్నాయి అనుకోండి, నాటు ఆవులు ఉంటాయి కదా, ఈ నాటు ఏదైతే దేశీవాలి అంటాం అనమాట. ఆ దేశీవాలి ఆవు ఏదైతే ఉంటుందో దాని మూత్రాన్ని శుద్ధి చేసుకొని తాగితే చాలా రోగాలు తగ్గుతున్నాయి అంటున్నారు, సైంటిఫిక్గా అదే చేస్తున్నారు. ఓకే, అయితే నేనేమన్నా అంటే ఈవెన్ పేడ అని చెప్పేస్తున్నాను డైరెక్ట్గా, నేను మూత్రం కూడా పోవట్లేదు, నేను పేడని అంటున్నాను. ఎందుకంటున్నాను పేడ అంటే పేడని మన రైతులు ప్రతి ఒక్కరు వాడుతున్నారు, మేము కూడా వాడాం కాబట్టి తెలుసు. కాబట్టి దాన్ని చాలా ఎంత ఉంటుందంటే దాని ఎఫెక్ట్ అది వేస్తే కనుక పంట చాలా బాగా వస్తుందండి. అది బై ప్రోడక్ట్ అంటాం. మెయిన్ నేను దేనికోసం తీసుకున్నాను అంటే కనుక పాల కోసం నేను తీసుకున్నాను, కానీ అడిషనల్గా ఒక ప్రోడక్ట్ వస్తుంది నాకు. ఆ ప్రోడక్ట్ ఏంటంటే పేడ, దానివల్ల కూడా డబ్బులు వస్తాయి నాకు. అలాగే చదువుకుంటే మనకు జ్ఞానం కోసం చదువుకోవాలి, నాలెడ్జ్ కోసం చదువుకోవాలి, కానీ బై ప్రోడక్ట్ కింద డబ్బులు వస్తాయి మీకు. అలా ఆలోచించాలి. కానీ మెయిన్ ప్రోడక్ట్ నాకు డబ్బులు, జ్ఞానం అనేది బై ప్రోడక్ట్ అనుకుంటే మాత్రం మనం కొంచెం వెనకబడతాం అని నా ఒపీనియన్. ఓకే, రెడ్డి గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.